ఈరోజు మీడియా సమావేశంలో దళితుల ద్రోహి జగన్ రెడ్డి ఇతను గత 5 సంవత్సరాల్లో దళితులను ఏ విధంగా హింసించినారో, ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా అత్యాచారాలు హత్యలు జరిగాయనేది ప్రజలంతా గమనించారు. ఆ గమనించడం వల్లనే ఆయనకు 11 సీట్లకే పరిమితం చేశారు. దళితులను వాళ్ళ ఓట్లు మాత్రమే అవసరం, కానీ దళితుల ధన మాన వాళ్ళ రక్షణ లేకుండా చేసిన జగన్ రెడ్డి ఈరోజు దళితుల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగితే అతన్ని ఎర్ర టెండలో నడి రోడ్డున గుడ్డలు తీయించి పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి అతనికి పిచ్చి పట్టిందని చెప్పి వైద్యశాలకు చేర్చి అక్కడ మృతి చెందడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసి డోర్ డెలివరీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కష్టాల పాలు చేసినారు. అతన్ని అరెస్ట్ చేయడం కాకుండా అతన్ని వెంటేసుకొని తిరిగినాడు. సుబ్రహ్మణ్యం హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు గారిని వెంటేసుకొని తిరుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే దళితుల పైన ఎన్నో దాడులు, హత్యలు, మానవగాలు, దౌర్జన్యాలు జరిగాయి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దళితుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? దళితులు అంటే అంత చిన్న చూపా? నమ్మకానికి మారిపోయినటువంటి దళితుల్ని మీరు ఏ విధంగా వాళ్ళకు గత 5 సంవత్సరాలు సాయం చేసినారు చెప్పండి. వాళ్ళకు వచ్చిన ఎస్టీ ఎస్సీ సప్లాంట్ నిధులను 33,000 కోట్ల నిధులను దారి మళ్లించారు. మళ్లించి వాళ్ళకు బ్యాంకు ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలని ఎంతోమంది లక్షల మందికి ఉపయోగపడుతున్న ఆ నిధుల కోట్ల రూపాయలను దారి మళ్లించి వాళ్ళందరినీ లబ్ధి చేయకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి 2014-19తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ దాడులు జరిగినాయి. గత 5 సంవత్సరాల్లో 56,918 దాడులు జరిగినాయి. ఇలా మీరు దాడులు చేసుకుంటూ దళితుల్ని ఇబ్బందులు పెడుతూ ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు. మీరు మహిళలైతేనేమి, పురుషులనైతేనేమి అందరినీ ఇబ్బంది చేయడము, దాడి చేయడము, దౌర్జన్యాలు చేయడం. ఆఖరికి ఎంపీడీఓ గారిని కూడా మీరు కడప జిల్లాలో ఆయన దాడి చేయడం జరిగింది. ఆయన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. మీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అతనితో పాటు 20 మంది అనుచరులు కలిసి ఎంపీడీఓ పైన దాడి చేశారు. ఎంపీపీ తాళాలు అడగడం, దళిత ఎంపీడీఓ గారు నేను ఎంపీపీ అధ్యక్షురాలు వస్తే నేను ఇస్తానని చెప్పడం, మాకే ఎదురు చెప్తావా అని చెప్పి అతని పైన దౌర్జన్యం చేయడం, దౌర్జన్యం చేసి కుర్చీలో నుంచి కింద పడితే తన్నుతూ పిడిగుద్దులు గుద్దుతూ అతను అటెండర్ అడ్డమొస్తే అతన్ని కొట్టారు, డ్రైవర్ అడ్డమొస్తే డ్రైవర్ని కొట్టారు. ఇలాంటి దాడులు చేసిన మీరు, మీ అనుచరులు, మీరు దళితుల గురించి మాట్లాడతారా?